విగోవి లేదా మొహంజారోను ఆపండి. ఎప్పుడు ఆపాలి? విగోవి సెమాగ్లిటైడ్ బరువు నియంత్రణకు లైసెన్స్ పొందింది. మొహంజారో జెబ్ బౌండ్ కూడా బరువు నియంత్రణకు లైసెన్స్ పొందినవి. ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత బరువు తగ్గుతారు అనే విషయాలపై వీడియోలు, సమాచారం ఉన్నాయి. కానీ బారియాట్రిక్ వైద్యుడిగా, ఎండోక్రైనాలజిస్ట్గా నా వద్దకు వచ్చే రోగులు నన్ను అడుగుతారు, ఎప్పుడు ఆపాలి? అది కీలకం. ఇలాంటి మందులు ఒజంపెగ్, విగోవి, మొహంజారో బరువు నియంత్రణ కోసం తీసుకుంటే ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం ముఖ్యం. డయాబెటిస్ కాదు, బరువు నియంత్రణ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు విగోవి, మొహంజారో లేదా జాబాను ఎప్పుడు ఆపాలి, అలాగే వైద్య సహాయం కోసం ఎప్పుడు సంప్రదించాలో చెప్పే 5 కారణాలను నేను వివరించబోతున్నాను. నంబర్ 1 మరియు ముఖ్యమైన కారణం, ఇది చాలా మందిలో కనిపించే సాధారణమైనదే. నేను సాధారణం అంటున్నప్పుడు సుమారు 4 లేదా 5% నా రోగులకు ఇది ఉంటుంది. తీవ్రమైన వాంతులు, విరేచనాలు, అదుపు చేయలేని పొట్ట నొప్పి. మీరు ఇవి అనుభవిస్తుంటే 48 గంటలు గడిచినా తగ్గకపోతే, మీరు ఇమోడియం లేదా వాంతులు తగ్గించే మందులు తీసుకుంటున్నా తగ్గకపోతే వెంటనే ఆపేయాలి. వెంటనే సహాయం కోసం మీ వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. దయచేసి తదుపరి మోతాదు తీసుకోకండి. వాంతులు, విరేచనాలు ఉంటే వెంటనే ఆపి తదుపరి మోతాదు ముందు సహాయం సంప్రదించండి. రెండవది ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి? ప్యాంక్రియాటైటిస్ అనేది ప్యాంక్రియాస్లో వాపు రావడం. ఇది చాలా అరుదైన సమస్య అయినప్పటికీ నా రోగులు మరియు ఈ వీడియో చూస్తున్నవారు దీని గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అందువల్ల మీకు ఉండే అవకాశం ఉంది. తీవ్రమైన పొట్ట నొప్పి, వాంతులు, విరేచనాలు, కొవ్వు కలిగిన మలము, లేదా మీకు కుడివైపు పొట్టలో నొప్పి ఉండవచ్చు. మీ పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఇవి ప్యాంక్రియాటైటిస్కు కారణమవుతాయి. ఇది ప్యాంక్రియాస్లో వాపు, తీవ్రమైన పరిస్థితి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీ డాక్టర్ రక్త పరీక్షలు, స్కాన్లు చేస్తారు. ప్యాంక్రియాటైటిస్ ఉంటే లేదా అనుమానం ఉంటే వెంటనే విగోవి లేదా మొంజారో వాడకాన్ని ఆపండి. ఇది పూర్తిగా ఖండించే వరకు మళ్ళీ ప్రారంభించకండి. ప్యాంక్రియాటైటిస్ నిర్ధారితమైతే నేను విగోవి లేదా మొంజారోను మళ్ళీ ప్రారంభించను. నేను దాన్ని పూర్తిగా ఆపేస్తాను. బహుశా నేను ఇతర బరువు తగ్గించే మార్గాలను ప్రయత్నించవచ్చు. మరొక కారణం వల్ల నేను విగోవి, మొంజారో, జబాండ్ లేదా ఓజాంబిక్ను ఆపేస్తాను అంటే నా రోగులు స్కోప్ లేదా ఎండోస్కోప్ అంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ లేదా కొలోనోస్కోపీ చేయించుకోబోతున్నప్పుడు. అంటే మీ కడుపు లేదా పెద్ద ప్రేగు లేదా జూడనను పరిశీలించడానికి కెమెరా ఉపయోగించే పరీక్షలు. అప్పుడు నేను వారికి కనీసం 2 వారాలు ఈ మందును ఆపమని చెబుతాను. మీరు మళ్ళీ బాగా తినడం, తాగడం మొదలుపెట్టిన తర్వాత తిరిగి ప్రారంభించండి. కాబట్టి మీరు ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ లేదా ఏదైనా స్కోప్ లేదా ఈఆర్సిపి, ప్యాంక్రియాస్ లేదా గాల్స్టోన్స్ను చూడటానికి ఎండోస్కోప్ ఉపయోగించే పరీక్ష చేయించుకోబోతున్నట్లయితే దయచేసి మొంజారో, విగోవి, ఓజాంబిక్ను 2 వారాలు ముందే ఆపేయండి. 4వ కారణం, మీరు ఆపాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదైనా పెద్ద సర్జరీ కోసం. అది బబుల్ సర్జరీ అయినా, ఆర్థోపెడిక్ సర్జరీ అయినా, మీరు జనరల్ అనస్థీషియా తీసుకోబోతున్నప్పుడు దయచేసి సర్జరీకి 2 వారాలు ముందు ఆపేయండి. మీ సర్జన్ మరియు అనస్థీటిస్ట్ మీకు ఈ విషయాన్ని చెప్పే అవకాశం ఉంది, కానీ మీరు విగోవి వాడుతున్నట్లయితే మీ డాక్టర్లకు, మీ సర్జికల్ టీంకు మీరు విగోవి లేదా మొంజారో వాడుతున్నట్టు చెప్పాలి మరియు సర్జరీకి 2 వారాలు ముందు ఆపేయాలి. మళ్ళీ ఎప్పుడు ప్రారంభించవచ్చు? మీరు పూర్తిగా మామూలు స్థితికి తిరిగి వచ్చారని అనిపించిన తర్వాతే
మీరు బాగా తింటున్నప్పుడు, మీ ప్రేగులు సరిగ్గా పనిచేస్తున్నప్పుడు, వాంతులు లేదా మలబద్ధకం లేనప్పుడు, మళ్ళీ మీ డాక్టర్ను కలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ ప్రారంభించవచ్చు. మరియు మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని, విగోవి లేదా మోంజారోను మళ్ళీ ప్రారంభించడానికి తగిన స్థితిలో ఉన్నారని నిర్ధారించుకోండి. మరియు చివరి కారణం ఏమిటంటే, కొంతమంది రోగులు స్పందించని వారు. సుమారు 20% మంది నా రోగులు స్పందించని వారు. ఇది పరిశోధనల్లో కూడా చూపబడింది. ప్రతి ఒక్కరూ మోంజారో, విగోవి, ఓజెన్పిక్ వాడితే మంచి ఫలితాలు పొందరు. ప్రతి ఒక్కరూ బరువు తగ్గరు. బరువు తగ్గని ఒక వర్గం ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు స్పందించకపోతే, ఈ మందు ప్రత్యేకంగా బరువు తగ్గేందుకు సూచించబడితే, మీరు దాన్ని 3 నెలలు వాడిన తర్వాత కూడా ఎలాంటి బరువు తగ్గడం జరగకపోతే, ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో చర్చించి దాన్ని ఆపేయాలి.